సార్ మోరల్ స్టోరీ. రాత్రి నుంచి కురుస్తున్న వాన తగ్గకపోవడంతో తన గుడిసెలో దిగులుపడి కూర్చుంది కనకం. పక్కనే తన మనవడు సూర్య కూడా ఉన్నాడు. ఇద్దరూ తిని 2 పూటలైంది. ఆకలికి బాధపడుతున్న సూర్య, ఇంకా ఎంతసేపు ఈ వాన? వెళ్ళి దాన్ని కర్రతో కొట్టి ఇక్కడి నుంచి పంపించి. దానికి కాస్తైనా బుద్ధుందా? నాకు ఆకలిగా ఉంది. ఇప్పుడు ఏం చేయను? నాయనా సూర్య, నీ ఆకలి తీరాలంటే వెళ్ళి అక్కడ నీళ్లున్నాయి, కడుపు నిండా తాగునా అన్నా. నిన్నటి నుంచి ఇదే చెప్తున్నావు. నాకు ఆ నీళ్ళొద్దు. ఆ నీళ్లు తాగి తాగి నా కడుపు ఉబ్బిపోతోంది. ఆకలి మాత్రం తీరడం లేదు. రే, నా ప్రాణం తినకురా. నీ ప్రాణం ఎక్కడుంది? ఎక్కడ కనిపించటం లేదే. కనిపిస్తేనే కదా తినడానికి. ఊరికి నేను తింటున్నానని అనకు, కొట్టేస్తాను చెప్తున్నా. దేవుడా, వీడికి బుద్ధి మాంద్యం ఎందుకిచ్చావు తండ్రి? కల్లా కపటం లేని మనసు. నేను పోతే వీడెలా బ్రతుకుతాడో ఏంటో, వీణ్ణెవరు చూసుకుంటారో తలుచుకుంటేనే భయంగా ఉంది. ఏంటే నువ్వు? నేను అన్నం అడుగుతుంటే గాలితో మాట్లాడుతున్నావా? ఆ గాలికి చాలా కోపం వచ్చినట్టుందిలే. నాకు చల్లగా తగులుతూ ఇబ్బంది పెడుతోంది. సూర్య అమాయకపు మాటలకు కనకం కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇంతలో వర్షం కాస్త తగ్గుతుంది. ఇక అప్పుడే కనకం ఇంటింటికి వెళ్లి బిచ్చమెత్తుకొని తన మనవడికి భోజనం తీసుకొస్తుంది. తిను నాయనా, తిను, కడుపు నిండా తిను. తింటాలేవే, నువ్వు కూడా తిను. లేకపోతే బూచోడొచ్చి మొత్తం తీసుకెళ్ళిపోతాడు. వాడంటే నీకు భయం కదా? ఒక పని చెయ్యి. వాడొచ్చాడంటే నువ్వు నా వెనకాల దాక్కు, సరేనా? సరే నాయనా, నీ వెనకాలే కుంటాను. అలా చిందరవందరగా తినకు. ఉండు, నేను నీకు తినిపిస్తాను అంటూ కనకం అన్నం కలిపి ఒక్కో ముద్ద తన మనవడికి పెడుతుంది. సూర్య కడుపు నిండా తిన్న తర్వాత ఇక సంతోషంతో చిందులేస్తాడు. ఆ తర్వాత అలసిపోయి నిద్రలోకి జారుకుంటాడు. అప్పుడక్కడికి ఆ ఊరి సర్పంచ్ వస్తాడు. ఏమిటే కనకం, ఆ పిచ్చోడికి అన్నం తినిపించి నిద్రపుచ్చావా? వాణ్ణెంతకాలం కాపాడుతావో కాపాడు. నువ్వు చచ్చాక వాడు దిక్కులేని వాడవుతాడు. అప్పుడు వాడి ప్రాణం నేను కాదు, వాడి ఆకలే తీసేస్తుంది. ఛీ, నీది ఒక బతుకేనా? నీలాంటి వాడికి ఆ దేవుడు తగిన శిక్షే వేస్తాడు. చూస్తూ ఉండు. నీ ఆటలు ఎప్పుడూ ఇలానే సాగుతూ ఉంటాయని అనుకుంటున్నావా? సాగుతాయి. డబ్బు నా ఇంట్లో మూలుగుతున్నంత వరకు నా ఆటలు సాగుతూనే ఉంటాయి. వాడి ఊపిరి ఎలా తీయాలో నాకు బాగా తెలుసు. నువ్వెంత కాలం కాపాడుతావో కాపాడు అంటూ సర్పంచ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక కనకం తన మనవణ్ణి చూసుకుంటూ కంటతడి పెట్టుకుంటుంది. అలా రోజు బిచ్చం అడుక్కొచ్చి సూర్యాన్ని చూసుకుంటూ ఉంటుంది కనకం. కొన్నాళ్ల తర్వాత ఆ ఊరికొకరోజు సర్పంచ్ కూతురు శాంతి వస్తుంది. ఊర్లోకొస్తూ ఉంటే వర్షం కాస్త ఎక్కువ అవుతుంది. ఆ సమయంలో వర్షంలో తడవకుండా తనకు కనిపించిన ఇంటికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళగాని సూర్య ఉంటాడు. ఎవరు నువ్వు? బూచోడు వస్తున్నాడని ఇక్కడికొచ్చి దాక్కున్నావా? లేదు, వర్షం పడుతోందని దాక్కున్నా. ఇంతకీ నువ్వెవరు? నేను సూర్యని. నువ్వెవరో నాకు తెలుసులే. నేను నీకు తెలుసా? తెలుసు. నువ్వు ఆడపిల్లవే కదా? నాకు తెలుసు. అవును, నువ్వు అన్నం తిన్నావా? తిన్నాను. నువ్వు తినలేదా? లేదు, మా అవ్వ అన్నం తీసుకురావడానికి వెళ్ళింది. ఈ పాటికి వచ్చి చేస్తూ ఉంటుంది. నాకేమో ఆకలిగా ఉంది. ఆకలిగా ఉంటే ఏం చేయాలో నాకు తెలుసా? వెళ్ళి ఆ నీళ్లు తాగాలి, అంతే కదా? ఏం అక్కర్లేదు, నా దగ్గర తినడానికుంది, ఇస్తాను, తిను అంటూ శాంతి తన వద్ద ఉన్నది ఇస్తుంది. అది తీసుకొని తింటాడు సూర్య. ఇంతలో బిచ్చమెత్తుకోడానికి వెళ్లిన కనకం అక్కడికొస్తుంది. శాంతిని చూసి కంగారు పడుతుంది. ఎవరమ్మా నువ్వు? ఇక్కడికొచ్చావేంటి? ఏం కావాలి నీకు? అయ్యో, ఈ వర్షం ఎక్కువైందని నేనిక్కడికొచ్చానండి. వర్షం తగ్గిన వెంటనే వెళ్ళిపోతాను. నేను ఈ ఊరి సర్పంచ్ గారి కూతుర్ని. నా పేరు శాంతి. పట్నంలో ఉద్యోగం చేస్తున్నాను. సెలవులని ఇంటికొచ్చాను. శాంతి అలా చెప్పగానే కనకం సంతోషపడుతుంది.
శాంతిని చూసి పొంగిపోతూ, ఆ విధి ఎవర్ని ఎలా కలుపుతుందో ఎవ్వరికీ తెలీదు. ఇదిగో, నువ్విందాకటి నుంచి మాట్లాడుతున్నావు కదా, ఇతనెవరో తెలుసా? తెలీదండి, ఇప్పుడే చూస్తున్నా. ఇన్నాళ్ళు పట్నంలోనే ఉన్నాను కదా, చిన్నప్పుడెప్పుడో ఈ ఊరి నుంచి వెళ్ళిపోయాను. మళ్ళీ ఈ మధ్యనే ఇక్కడ కడపా దడపా వస్తూ ఉన్నాను. ఇంతకీ ఈయనెవరు? నీతో చిన్నప్పుడు ఆడుతూ పాడుతూ తిరిగినా నీ బావే ఈ సూర్య. మీ నాన్న చేసిన కుట్ర వల్ల వాడి జీవితం ఇలా బలైపోయింది. పిచ్చోడైపోయాడు. ఇప్పుడు అనాథలా బ్రతుకుతున్నాడు. నేను మీ ఇంట్లో పనిచేసే పని మనిషిని. ఆస్తి కోసం మీ నాన్న సూర్య తల్లిదండ్రుల్ని చంపించేశాడు. ఆ సమయంలో సూర్యని తీసుకొని నేను బయటపడ్డాను. నన్ను కూడా వెంటాడి చంపాలనుకున్నాడు. కాని బ్రతిమాలుకున్నాను. తన గురించి ఎవ్వరికీ చెప్పనని అంటేనే నన్ను వీణ్ణి వదిలేశాడు తల్లి. కనకం అలా చెప్పగానే శాంతి తన తండ్రి గురించి తెలిసి చాలా బాధపడుతుంది. సూర్యం చూస్తూ బాధపడుతుంది. బావా అప్పుడు బావున్నాడు కదా, ఇలా పిచ్చివాడెందుకయ్యాడు? మీ నాన్న వాణ్ణి చంపేయాలనుకున్నప్పుడు వాడు తప్పించుకున్నాడమ్మా. ఆ సమయంలో వాడి తలకు గాయమైంది. అప్పట్నుంచి వాడు పిచ్చివాళ్లా మారిపోయాడు. కాని వైద్యం చేస్తే మళ్ళీ మామూలు మనిషి అవుతాడంట. నమ్మలేకపోతున్నాను. మా నాన్న ఇంతటి కిరాతకుడా? ఆస్తి కోసం అలా చేయడం పాపం కదా. బావనిలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. మా నాన్న మీద నాకు అసహ్యం వేస్తోంది. సూర్యకే కాదమ్మా, ఈ ఊర్లో చాలా మందికి మీ నాన్న ద్రోహం చేశాడు. చాలా మంది ఆస్తుల్ని అప్పుల పేరుతో లాక్కున్నాడు. ఎన్నో కుటుంబాల్లో కన్నీళ్లు నింపాడమ్మా. సూర్యనిప్పటికీ చంపాలని చూస్తున్నాడు. బావేం చేశాడు? చిన్నప్పుడే వాళ్ళ అమ్మా నాన్నల్ని పొట్టన పెట్టుకున్నాడు కదా నాన్న. ఇప్పుడు బావను కూడా చంపడం ఎందుకు? మీ నాన్న అనుభవిస్తున్న ఆస్తి మొత్తం మీ బావదేనమ్మా, మీ బావదే. సూర్య ప్రాణాలు తీసేస్తే ఆ ఆస్తి కోసం ఎవ్వరూ రారు కదా. అందుకే సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. నా ప్రాణాలు అడ్డేసి వాణ్ణి కాపాడుకుంటూ వస్తున్నానమ్మా. నేను చస్తే ఇక వీణ్ణి మీ నాన్న బ్రతకనివ్వడు. అదే నాకు బాధగా ఉంది. కనకం అలా చెప్పగానే శాంతి కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇకప్పుడే శాంతి కన్నీళ్లను తుడుస్తాడు సూర్య. నువ్వేం ఏడవకు. ఆ బూచోణ్ణి నేను చంపేస్తాన్లే. నువ్వేం భయపడకు. భయంగా ఉంటే వచ్చి నా వెనకాలే దాక్కు, సరేనా? అలాగే బావా అంటూ శాంతి తన బావని ప్రేమగా ఇక ఆ రోజు నుంచి ప్రతిరోజు అక్కడికి వెళ్ళడం, తన బావతో మాట్లాడడం, తినిపించడం లాంటివి చేస్తూ ఉంటుంది. ఒకరోజు కనకం, అమ్మా శాంతి, నీది చాలా గొప్ప మనసమ్మా. మీ బావ పిచ్చోడైనా నువ్వు దగ్గరికి తీసుకుని చూస్తున్నావు. నీపై నాకు పూర్తి నమ్మకం కలిగిందమ్మా. నేను చస్తే వీణ్ణి నువ్వు చూసుకుంటావన్న ధైర్యం వచ్చింది. ఎలాగైనా వీణ్ణి నువ్వే కాపాడాలమ్మా. కాపాడాలి. ఖచ్చితంగా కాపాడతాను. కాని కాపాడేది నేను కాదు, బావే. ఏంటమ్మా నువ్వు చెప్పేది? వాడెలా కాపాడతాడు? వాడికేం తెలుసని? బావకి వైద్యం చేయించాలనుకుంటున్నాను. అదెలాగో నీకే తెలుస్తుంది. చూస్తూ ఉండు. అప్పటి వరకు నీకు నాకు పరిచయం లేనట్టే ఉండు అని చెప్పి వెళ్తుంది శాంతి. ఇక శాంతి ఇంటికెళ్లేసరికి సర్పంచ్ ఎదురు చూస్తూ ఉంటాడు. ఏంటమ్మా ఇంత ఆలస్యమైంది? ఆ తర్వాతగాని, నాన్నా, ఇంత ఆస్తున్నా నువ్వు నాకోసం ఏదీ చేయడం లేదు. అదే నాకు బాధగా ఉన్నాన్నా. అరే, నా బంగారు కూతురికి ఏం చేయలేకపోవడమా? చెప్పమ్మా, నీకేం కావాలో చెప్పు, చేస్తాను. నువ్వు కోరిందిస్తాను. అయితే ఈ ఆస్తిని నా పేరుపై రాయండి నాన్నా. మీరిష్టం వచ్చినట్టు ఖర్చు చేస్తుంటే నేను చూస్తూ ఊరుకోను. సర్పంచ్ అయిన తర్వాత మీరు ఊరి వాళ్ల కోసం చాలా ఖర్చు పెడుతున్నట్టు జనాలు మాట్లాడుకుంటుంటే విన్నాను. అదే నాకు అస్సలు ఇష్టం లేదు నాన్నా. ముందు మీరు ఆస్తిని నా పేరు మీద రాసేయండి. చాలా మంచి ఆలోచనమ్మా, కానీ అలా చేయలేను. ఈ ఆస్తి మీ మావయ్య కొడుకు సూర్య పేరు మీదుంది. వాడు పిచ్చోడు కదా, అందుకే ఆస్తిని నేను కాపాడుతున్నాను.
వాళ్ళ అమ్మా నాన్నలు చనిపోతూ ఆస్తిని సూర్యని చూసుకోమని నాతో చెప్పారు. కాబట్టి అది నీ పేరు మీద నేను రాయలేను. ఏంటన్నా మీరు? ఆ సూర్యని చంపి ఆస్తిని మీరు రాయించేసుకుని ఉండాల్సింది కదా. ఇంకా ఎంత అమాయకంగా ఉన్నారేంటన్నా మీరు? అమ్మా, పులి కడుపున పులి బిడ్డే పుడుతుంది. నాకులాగే నువ్వు నా ఆలోచనలతో ఉండడం చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆ సూర్యన్ నేను చంపుదామని చూస్తుంటే ఆ ముసల్ది అడ్డుపడుతోంది. అయితే ఒక పని చేద్దాం నాన్న. ఆ పిచ్చోడికి వైద్యం చేయిస్తానని చెప్పి పట్నం తీసుకెళ్తాను. అక్కడ ఆపరేషన్ పేరుతో వాణ్ణి చంపించేస్తాను. ఆ తర్వాత ఆస్తి మనకి, వాడి అస్థికలు దానికి. ఎలా ఉంది నాన్న నా పన్నాగం? అబ్బబ్బబ్బబ్బబ్బా, అద్దిరిపోయిందమ్మా. నువ్వు అనుకున్నట్టే చేద్దాం. అలా శాంతి తన తండ్రికి చెప్పిన తర్వాత ఇద్దరూ కనకం దగ్గరికి వెళ్తారు. వైద్యం పేరుతో సూర్యని పట్నం తీసుకెళ్తుంది శాంతి. వెళ్తూ వెళ్తూ, నాన్నా, మీరిక్కడ నిశ్చింతగా ఉండండి. వారం రోజుల్లో వీడి చావు వార్త మీకు చెప్తాను. అలాగేనమ్మా, నువ్వేం చేసినా మన చేతికి మట్టి అంటకుండా చూసుకో. అలాగే నాన్నా అంటూ శాంతి తన బావ సూర్యని పట్నం తీసుకెళ్తుంది. వారం తర్వాత సర్పంచ్ ఇంటికి పోలీసులొస్తారు. ఏంటయ్యా, దారి తప్పొచ్చావా? మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నానండి. హత్య చేసి ఇన్నాళ్లు అక్రమంగా ఆస్తిని అనుభవించినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. నేనేం హత్య చేయలేదు. అయినా నా మీద కేసు పెట్టిందెవరు? సర్పంచ్ అలా పోలీసులతో అంటూ ఉంటే అక్కడికి సూర్య, కనకం, శాంతిలొస్తారు. అప్పటికే సూర్యకు పిచ్చి నయమైనట్టుంటుంది. ఇక సర్పంచ్ని చూసి, నేనే కేసు పెట్టాను. మా అమ్మ నాన్నల్ని హత్య చేయడం ఇదిగో ఈ కనకం చూసింది. ఇక అక్రమంగా నా ఆస్తిని అనుభవిస్తున్న నీకు శిక్ష తప్పదు. అమ్మ శాంతి, ఏంటమ్మా ఇది? నువ్వు చెప్పిందేంటి, చేసిందేంటి? దాన్నే కుక్క కాటికి చెప్పు దెబ్బ అంటారు. నీకా దెబ్బ బాగా తగిలినట్టుందే. ఇన్నాళ్లకి నీ పాపం పండింది. ఇక నీకు చిప్పకూడే గతి. నాన్న, ఇకనైనా మీ తప్పుని ఒప్పుకోండి. బావకి చేసిన అన్యాయాన్ని నేనే తట్టుకోలేకపోతున్నాను. మీకు శిక్ష పడి తీరాల్సిందే. మిమ్మల్ని వదిలిపెట్టనే, మిమ్మల్ని వదిలిపెట్టను. ఏం చేస్తానో చూడండి అంటూ సర్పంచ్ బెదిరిస్తూ ఉంటే పోలీసులు ఆయన్ని లాక్కుని వెళ్ళిపోతారు. తండ్రి అని కూడా చూడకుండా సర్పంచ్కి సరైన బుద్ధి చెప్పినందుకు శాంతిని అభినందిస్తుంది కనకం. ఇక తన బావ సూర్యని పెళ్లి చేసుకుని శాంతి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది. పచ్చటి పైరగాలితో, గోమాతల పాల నురగతో, అందమైన సుప్రభాతంతో సూర్యోదయమయ్యే ఒక అందమైన ఊరది. ఆ ఊరి పేరు రాజవోలు. ఆ ఊర్లో గోపీనాథం అనే ఒక వ్యక్తి ఉండేవాడు. మనిషన్న తర్వాత ఏదో ఒక లక్షణం ఉంటుంది కదా. అలా ఈయనకుండే లక్షణం పిసినారితనం. ఆయనలో ఉండే పిసినారితనానికి ఒక ఉదాహరణ మనం ఇప్పుడు చెప్పుకోవచ్చు. ఒకరోజు మంగళవారం పూట రచ్చబండ దగ్గర కూర్చుని గోపీనాథం ఏదో తీరిగ్గా ఆలోచిస్తున్నాడు. రేపు భూషణం గారింట్లో తద్దినం ఉంది కాబట్టి భోజనం ఖర్చు అక్కడ తీరిపోతుంది. ఎల్లుండి వేణుగోపాలింట్లో ఏదో శుభకార్యం ఉందంట. అక్కడికి వెళ్తే ఆ రోజు గడిచిపోతుంది. ఈ రోజు ఎవరింటికి వెళ్లాలో తెలియడం లేదే అని మనసులో అనుకుంటూ ఉండగా అక్కడికి అటుగా వెళ్తున్న రామనాథం వచ్చాడు. రామనాథం హడావిడిగా వెళ్తూ ఉండడం గోపీనాథం చూశాడు. రేయ్ రాముగా, ఏంటి చూసి చూడకుండా వెళ్తున్నావు? అప్పుడే అంత పెద్దోడివైపోయావా? అయ్యో, అలా ఏం లేదండి. కొంచెం ముఖ్యమైన పని ఉంటే పక్కూరు వెళ్తున్నాను అని వినయంగా చెప్పాడు. ముఖ్యమైన పని అంటున్నావు, అందులో ఇంత పొద్దున్నే వెళ్తున్నావు. ఏవైనా తిన్నావా లేదా అంటూ మామూలుగా అడిగాడు. లేదండి, ఇంకా ఏం తినలేదు. అరే, అలా తినకపోతే ఏమైనా బావుంటుందా? పద తిందాం అంటూ అతని భుజం మీద చెయ్యేసి సూరయ్య ఇడ్లీ పాక దగ్గరికి ఇద్దరూ వెళ్లారు. రామనాథమేమో ఒక పక్క పని గురించి ఆలోచిస్తూ ఏదో 2 ఇడ్లీలు మొక్కుబడిగా తిన్నాడు. గోపీనాథం మాత్రం ఇంకా ఇలాంటి అవకాశం దొరుకుతుందో లేదో అన్నట్టు 2 వాయిల్ ఇడ్లీలు నమిలి పారేశాడు. అవును, పక్కూరు వెళ్తున్నావు కదా, ఒక్కడివే వెళ్తున్నావా?
మధ్యలో మొత్తం అరణ్య మార్గమే కదా. లేదండి, తెలిసిన మార్గమే కదా, వెళ్ళిపోతాను. అంటూ ఏదో విడిపించుకొని వెళ్లబోతుండగా గోపీనాథం మాత్రం వదల్లేదు. అరే, అలా అంటే ఎలా రామనాథం? అసలే రోజులు బాలేదు. ఏ దారి దొంగైనా వస్తే ఎలా? నేను కూడా నీకు తోడుగా వస్తాను, పద అని రామనాథం ఎంత వద్దని చెప్తున్నా వినకుండా అతని వెంట గోపీనాథం కూడా బయలుదేరాడు. ఆ మాట ఈ మాట చెప్పుకుంటూ ఆ చెట్టు కింద ఈ చెట్టు కింద కూర్చుంటూ ఎలాగోలా మధ్యాహ్నం సమయానికి పక్కూరికి చేరుకున్నారు. పక్కూరు జమీందార్ దగ్గర రామనాథం తన పని చేసుకున్నాడు. తర్వాత తిరిగి రాబోతూ ఉండగా గోపీనాథం రామనాథంతో ఈ విధంగా అన్నాడు. ఇదిగో రామనాథం, సూర్యుడు నడి నెత్తిమీదకొచ్చాడు. ఏదైనా భోంచేసి వెళ్దామా అని మామూలుగా అడిగాడు. ఈ మారుమూల ప్రదేశంలో అన్నమెక్కడ దొరుకుతుంది గురువుగారు? ఎందుకు దొరకదయ్యా? పూటకూళ్ళ అమ్మలు ఎవరో ఒకరు ఉంటారు కదా అని రామనాథాన్ని ఒప్పించి ఆ పూటకోళ్ళమ్మలు ఎక్కడెక్కడ దొరుకుతారు అని వెతికి అక్కడ భోంచేసి మరీ బయలుదేరారు. మళ్లీ అదే అడవి గుండా ప్రయాణించి సూర్యాస్తమయం సమయానికి ఇంటికి చేరుకున్నారు. మీరు నా కోసం చాలా శ్రమ తీసుకున్నారండి. మీరే లేకపోతే నా ప్రయాణం చాలా కష్టంగా ఉండేది అని అదే పనిగా చెప్పాడు రామనాథం. సరేలేవయ్యా, మనం ఒక ఊరి వాళ్ళం. మనం ఒకరికొకరం సహకరించుకోకపోతే ఇంకెవరు సహకరించుకుంటారు చెప్పు? సరే కాని ఇంటికెళ్ళి రాత్రి భోజనం పంపించు. ఈ సమయంలో నేనెక్కడ వండుకోగలను చెప్పు అని చెప్పి ఇంట్లోపలికి వెళ్ళిపోయాడు. ఆశ్చర్యపోవడం రామనాథం వంతైంది. రామనాథం పంపించిన భోజనం తినేసి హాయిగా ఆరుబయట నొలక మంచం మీద నిద్రపోయాడు గోపీనాథం. పిసినారి గోపీనాథం గురించి తెలుసుకోవాలంటే ఈ ఒక్క సంఘటన సరిపోతుంది కదా. ఇలా జరిగిపోతున్న గోపీనాథం జీవితంలోకి ఒక పిడుగులాంటి వార్త ప్రవేశించింది. ఊర్లో అందరూ వినాయక చవితి సంబరాలు మొదలుపెట్టారు. యువకులందరూ మాట్లాడుకుని గోపీనాథం దగ్గరికి వెళ్లి చందా వసూలు చేశారు. తర్వాత గోపీనాథానికి ఒక విషయం తెలిసింది. అదేంటంటే అందరికంటే ఎక్కువ చందా ఆయనే ఇచ్చాడని. దాంతో గోపీనాథం లోపలే రగిలిపోయాడు. పిల్ల కుంకలు అందరూ మాట్లాడుకుని నన్ను చావు దెబ్బ కొట్టారు అని మనసులో దాని గురించి ఆలోచిస్తూ రగిలిపోతూ ఉన్నాడు. ఎవరైనా ఏదైనా మాట్లాడుకున్నా, ఎవరైనా నవ్వినా అంతా తన గురించే అనుకుని భ్రమపడుతూ ఉండేవాడు. నా దగ్గరే డబ్బులు కొట్టేస్తారా? వీళ్ళకి బుద్ధెలా చెప్పాలి? నా డబ్బెలాగైనా తిరిగి రాబట్టుకోవాలి అని మనసులో దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఇలా జరుగుతుండగా ఏకాదశి పూట ఆయనకి ఒక ఉపాయం తట్టింది. వెంటనే దాన్నమలు చేయాలని నిర్ణయించుకున్నాడు. దగ్గర్లో ఉన్న దండోరా వేసే వ్యక్తిని పిలిచి తన మనసులో ఉన్న మాట చెప్పి దండోరా వేయమని చెప్పాడు. 50 మంది ప్రజలకు తెలియజేయనది ఏమనగా, మన గోపీనాథం గారు మాఘమాసం పౌర్ణమి రోజు తన ఇంటి దగ్గర విందు ఇస్తున్నారు. కావున ప్రతి ఒక్కరూ విచ్చేసి ఆ విందు కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాను అంటూ దండోరా వేసే వ్యక్తి వీధిలో నిలబడి చాటింపు వేశాడు. అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. 2 ఆడవాళ్లు చెరువు దగ్గర నీళ్లు తీసుకుంటూ ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు. ఇది తెలుసా వదినా? గోపీనాథం విందు పెడుతున్నాడంట. ఇది ఖచ్చితంగా కలికాలం వదినా. బాగా చెప్పావు వదినా. అయినా ఆ పిసినారోడు విందు పెట్టడమేంటి? బ్రహ్మంగారు ఊరికే చెప్పారా వదినా ఇలాంటి వింతలు జరుగుతాయని అంటూ మాట్లాడుకున్నారు. అరే ఎర్రబాబు, ఇదేం విచిత్రంరా! అయినా వాడు విందు పెట్టడం ఏంట్రా? ఇదేదో ఆలోచించాల్సిన విషయమే అంటూ రచ్చబండ దగ్గర మగవాళ్లు కూడా ఇదే మాట్లాడుకున్నారు. ఇలా 1 మాసం పాటు గోపీనాథం ఇచ్చే విందు ఆ ఊర్లో అందరి నోళ్లల్లో నాంతూ ఉంది. ఆ శుభముహూర్తం రానే వచ్చింది. మాఘ పౌర్ణమి రోజు అందరూ గోపీనాథం ఇచ్చే విందుకి బయలుదేరారు. ఎలా అయినా పీకల దాకా తిని గోపీనాథం చేత చాలా ఖర్చు పెట్టిద్దామని అందరూ మనసులో అనుకుంటున్నారు. మాఘ పౌర్ణమి రోజున వెన్నెల వెలుగులో ఆరుబయట అందరూ విందు కోసం ఎదురుచూస్తున్నారు. తెల్లటి దుస్తులతో గోపీనాథం లోపల్నుంచి బయటికొచ్చాడు.
నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడి వరకు వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. కొన్ని క్షణాల్లో మీకు అద్భుతమైన విందు ఏర్పాటు చేయబోతున్నాను. రకరకాల వంటలు సిద్ధమవుతున్నాయి అంటూ అందరికీ చెప్పాడు. అందరూ ఆ విందు కోసం ఎదురుచూశారు. కొన్ని నిమిషాల్లో రకరకాల వంటలతో విందు మొదలైంది. కరణంగారు, జమీందారుగారు ఇలా తేడా లేకుండా అందరూ తృప్తిగా తినడం మొదలుపెట్టారు. అందరూ తృప్తిగా తిని బయలుదేరబోతుండగా గుమ్మం దగ్గర మన గోపీనాథం కూర్చొనున్నాడు. అతని చేతిలో ఒక పుస్తకం ఉంది. దాని గురించి ఎవ్వరికీ అర్థం కాలేదు. ఆ మీ చదివింపులేవైనా ఉంటే ఇక్కడ చదివించి వెళ్ళండి. ఏంటి చదివింపులా? ఇదేవైనా శుభకార్యమా? అంటూ అందరూ నోరెళ్లబెట్టారు. విందు జరిగిన చోట చదివింపులు చదివించడం సంస్కారం. చదివించకుండా భోంచేస్తే వాళ్ళని అడుక్కు తినేవాళ్ళు అంటారు. తర్వాత మీ ఇష్టం. నాకేమీ డబ్బులు అవసరమై కాదు. మీ సంస్కారం కోసమే నేనిక్కడ అడుగుతున్నాను అంటూ వాళ్ళెటూ పోకుండా ఒక మాట అనేశాడు. దాంతో అందరూ ఇక చేసేదేం లేక చదివింపులు చదివించడం మొదలుపెట్టారు. ఆ మీ స్తోమతకు తగ్గ చదివింపులు చదివించండి అంటూ జమీందార్, కరణం లాంటి వాళ్ళు వచ్చినప్పుడు కావాలని చెప్పేవాడు. దాంతో వాళ్ళు చేసేదేం లేక గట్టిగానే చదివించారు. అందరూ వెళ్ళిపోయాక గోపీనాథన్ తీరిగ్గా కూర్చుని వచ్చిన చదివింపు డబ్బులన్నీ లెక్క పెట్టుకోవడం మొదలుపెట్టాడు. విందుకైన డబ్బులు పోను, తను వినాయక చవితి సంబరాలకిచ్చిన డబ్బులు పోను, ఇంకా 2000 దాకా మిగిలాయి. లేకుంటే నన్ను వెధవం చేయాలని చూస్తారా? ఇప్పుడు చూశారా? అంటూ గోపీనాథం తనని తానే లోలోపల మెచ్చుకున్నాడు. మళ్ళా యథావిధిగా రచ్చబండ దగ్గర కూర్చొని వాళ్లతో వీళ్లతో మాట్లాడుతూ ఉండేవాడు. ఇలా జరుగుతూ ఉండగా దసరా ఉత్సవాలు మొదలయ్యాయి. అందరూ కరణంగారింట్లో సమావేశమయ్యారు. ఎలాగైనా ఈసారి గోపీనాథాన్ని బురుడి కొట్టించి ఇంకా ఎక్కువ చందా వసూలు చేయాలని యువకులందరూ మాట్లాడుకుంటున్నారు. ఇదంతా విన్న కరణం, రేయ్, కావాలంటే వాడి డబ్బులు కూడా నేనే ఇస్తాన్రా, వాణ్ణి మాత్రం చందా అడక్కండి అంటూ భయపడుతూ తడబడుతూ చెప్పాడు. యువకులు కూడా సరే అన్నట్టు తల ఊపారు. మరి పిసినారోడి విందంటే ఆ మాత్రం భయం ఉంటుంది కదా. మీ ఊర్లో కూడా ఇలాంటి పిసినార్లు ఉన్నారా?